ఏమిటిది? ఏమిటిదంతా? ఏం జరిగింది? ఎవరి పిల్ల? నాకు తెలియదు సార్. తెలీదా? తెలియని మనిషిని ఎందుకు చంపారు? నో నో నో, నేను చంపలేదు సార్. ఈ అమ్మాయి కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకి వచ్చింది. ఈ అమ్మాయి వెనకాల ఒక రౌడీ వెంటబడి ఇదే పిస్తోల్తో కాల్చి ఈ పిస్తోల్ నా చేతిలో పెట్టి పారిపోయాడు. కాకమ్మ కథలు చెప్తున్నారా? కాల్చి చంపిన వాడు పిస్తోల్ మీ చేతిలో ఎందుకు పెడతాడు? అదే నాకు తెలియటం లేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. యాదగిరి సార్, అంబులెన్స్ ఫోన్ చేయి. బాడీని పోస్ట్ మార్టం పంపాలి. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. మీ చేతిలో పిస్తోల్ ఏమిటి? మీరేం చేశారు? ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి లోపల రండి. రండి రండి, ఒక్క నిమిషం ఆగండి. ఏమిటిది? ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. మీరు తలుచుకుంటే ఈ కేసుని ఈజీగా మాఫ్ చేయగలరు. ప్లీజ్. అవసరం అయితే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అబ్బా, అవసరం లేకుండా చేస్తారనే కదా మిమ్మల్ని బతిమాలేది. ట్రై చేస్తాను, కానీ ప్రామిస్ చేయలేను. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఇదిగో, ఇది కూడా దాంతో పాటు తీసుకెళ్ళండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారయ్యా. నేనే అదిరిపోయాను. తీసుకో. ఏమా, బుల్లెట్ నిజంగానే తగినట్టు యాక్ట్ చేసావే. మా సినిమా షూటింగ్ లో ఈ బుల్లెట్లు వైర్లు అన్ని మాకు అలవాటే. ఇదిగోండి పానకాల దగ్గర వసూలు చేసిన డబ్బు. థ్యాంక్ యూ. నానా, రాజేంద్ర గారు వచ్చారు. రా బాబు, రా. కూర్చో. ఆ ఫేస్ ఏంటండి, ఏదో సీరియస్ గా ఉన్నారు? ఏమీ లేదు బాబు, పేపర్ చదువుతున్నానంతే. అవును, రాత్రి డమాల్ మన ఏదో తుపాకీ శబ్దం మన ఇంట్లో వచ్చినట్టుగా. అది తుపాకీ శబ్దం కాదు బాబు, నేనే పిల్లి మీద కర్ర విసిరాను, ఆ కర్ర అంత శబ్దం చేసింది అంతే. కర్ర చెప్పడం ఏంటండి? తుపాకీ వెళ్తేను. అది తుపాకీ శబ్దం కాదు బాబు, మా ఇంట్లో వీడియోలో పిక్చర్ చూస్తుంది. ఈ రోజుల్లో పిక్చర్లో అన్ని తుపాకులు హత్యలే కదా. మా ఇంట్లో వీడియో చూస్తుంది కాబట్టి ఆ తుపాకీ మా ఇంట్లోనే పేలింది అనుకుంటుంది. తెలియదు కదా, మాట్లాడుకో. అవును బాబు, నువ్వేంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు? అవునండి, 2 రోజుల కోసం ఢిల్లీ వెళ్తున్నాను, మీకు చెప్పి వెళదామని. అలాగే బాబు, వెళ్తాయి. చూడమ్మా, తుపాకీ సినిమాలు అవి చూడకు, అవి రాత్రులు అసలు చూడకు. ఇక అది చూడదు, ఒకవేళ చూస్తానన్నా నేను చూడనివ్వను. సెలవు. ఏళ్ళు వచ్చినా ఎందుకే కోసుకొని తిన్నావు? ఏది గుట్టుగా ఉంచాలో, ఏది రట్టు చేయాలో ఇంత మట్టికి తెలిసావుదేవే నీకు. ఓ పని చేస్తావా? చెప్పండి, చేస్తాను. సంవత్సరం పొడుగుతా రోజు మౌనవ్రతం పట్టించు, పీడ విరగడైపోతుంది.
రక్తమా? ఎక్కడమ్మా? నా రూమ్ లో. ఏమండి? అక్కడ అక్కడ యువకులండి. ఎక్కడ? రండి. సరే, మీరిద్దరు వెళ్ళి నా గదిలో పడుకోండి, నేను వస్తాను. విజ్జిగాడా నాన్ వెజ్జిగాడా? ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతుంటే తాఫీగా సోఫాలో పడుకున్నారు. దరిద్రులు దరిద్రులు. ఎక్కడండి? ఇక్కడే ఉండాలి, ఇప్పుడు చూస్తే లేదే. ఏమండి, ఆ రోజు ఒక అమ్మాయిని మన ఇంట్లో కాలిస్తే చచ్చిపోయిందే, ఆ అమ్మాయే దెయ్యమై ఈ పనులన్నీ చేస్తుందేమోనండి. సరే, మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పాలు. సార్ పేపర్. అమ్మా కూరగాయలు. ఏమండి, కాఫీ. అలా చూస్తారేమిటండి? పార్వతి, నా మాటలు నాకే ప్రతిధ్వనిస్తున్నాడు. అలాగా అలాగా ఉండండి, డాక్టర్ని పిలిపిస్తాను. అయ్యా, పరిస్థితి చూస్తూ ఉంటే దోషమంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది. మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఏమండి, ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి. దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి. నా పసుపు కుక్కలు కాపాడండి. సరే, బ్రోకర్ని రమ్మని ఫోన్ చేయి. ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను. ఇక ఇల్లు అమ్మడం ఖాయం. మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను. అంతేకాదు, వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను. నన్నేం చేయగలడో చూస్తాను. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఇది నాది కాదయ్యా, ఎవరిదో రవీంద్రనాథ్ అట. లేదు సార్, మీ ఇంట్లో అద్దుకున్నాడే ఆయనదే సార్ ఈ లెటరు. అతని పేరు రవీంద్రనాథ్ కాదయ్యా, రాజేంద్రనాథ్. కాదు సార్, ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్. ఏది ఈ పేరు మీద? లక్ష్మీదేవం, తిరుపతి. నేను ఇస్తాను. అలాగే సార్. ఎవరు? హలో పారకాల గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారే? కాస్తా కూస్తా కాదు, చాలా బాగున్నాను. అయితే జబ్బు తగ్గిపోయింది? తగ్గిపోవటమే కాదు, ఇక మీదట రాదు కూడాను. అది సరే, పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం? మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళతో మీటింగు, సమాలోచనలు. అబ్బాబాబాబాబా, ఏది అంత బిజినెస్ పని మీదనా? టాప్ సీక్రెట్. ఓహో, మీరు ఎవరితోనూ చెప్పకూడదు. నీ మీద. అమెరికాకి జపాన్కి యుద్ధం రాబోతుంది.
అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా. ఏం ఫ్రెండ్స్ అండి, మీకు తెలియందేముంది, మీరు బాగా అనుభవజ్ఞులు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం. ఇది కరెక్ట్. పరమ శత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు. దొంగ వెధవలు. కరెక్ట్. నాకు తెలిసిన కేసు ఒకటి. మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లిస్తే ఇల్లు నాది, ఖాళీ చేయను, బయటకు పొమ్మన్నాడు. పరమ లుచ్చ. అమ్మా, ఇంతకాలం ఈ బొవికలతోనూ ఈ తాళతోనూ ఈ సామాన్లతోనూ అని బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూశావా? నీ బండారం కాస్త బయటపడిపోయింది. తాజుబాద్తో చెలగట్టమాడకు. 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దానిగతే నీకు పడుతుంది. జాగ్రత్త. పార్వతి, లత, పని పాట లేకుండా ఈ ప్యాకోడ్ పెట్టుకున్నారు. ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా? వాడు జపాను కాదు, జర్మనీ కాదు, వట్టి దొంగ. 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చాను. నిజమా? ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడడానికి వీలేదు. అదేమిటి నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దోమలో కట్టిపెట్టు. అతను ఊసు కూడా ఎత్తడానికి వీలేదు. నిన్న భూపతి గారు మనోడు బాలుగచ్చి పెళ్లి చేస్తాను. నాన్న, ఇదేమైనా బొమ్మలాట? నువ్వే కదా అతన్ని ప్రేమించు ప్రేమించు అని ఎంకరేజ్ చేశావు. నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను. పలక మీద కదా దాన్ని చెరిపేయి. ఏమిటయ్యా, నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి 24 గంటలు అయింది. ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. ఇల్లు ఖాళీ చేయలేదు, పైగా ఇంట్లోనే చిందులు గంతులు వేస్తున్నావు. ఇల్లు దొరకలేదు. దొరకకపోతే ఖాళీ చేయవా? చెయ్యను. సరే, రై రై. ఓహో, రౌడీలు కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. రై, ఈ సామాన్లు తీసుకెళ్ళి బయట పారండి. ఒకళ్ళ గదిలోకి వెళ్ళి అక్కడ సామాన్ కూడా తీసుకురండి. వెళ్ళండి. వెళ్ళండి. సార్ సార్ సార్, పోలీసులు. ఓహో, పోలీసు బందోబస్తుతో వచ్చావన్నమాట. అవునయ్యా, పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తగ్గుతున్నాయా అని వచ్చేటవేనా? ఆయన పిలిస్తే రాలేదండి. మీ అగ్రిమెంట్లు కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓహో, అంతవరకు వచ్చావన్నమాట. సార్, మీకు లావాదేవీలు ఏమనంటే కోర్టులో తెలుసుకోండి. అంతేగాని ఇలా దౌర్జన్యాన్ని దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చూసావా కామా, వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుడిని కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడు చూడు, మీ అమ్మాయికే కాదు నీకేమో కూడా ఎక్కుతున్నాడు. సరేనయ్యా, కోర్టు ద్వారానే తెలుసుకుంటాను.